కంటి అద్దాల నుండి శాశ్వత విముక్తి పొందండి. లాసిక్ సర్జరీ 14,000 మాత్రమే. వివరాలకు సంప్రదించండి. సంచలనం సృష్టించిన హెచ్సియు సమీపంలోని కంచె గచ్చిబౌలి భూములను సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన పర్యావరణ అటవీ శాఖల కేంద్ర సాధికారిత కమిటీ పరిశీలించింది. హైదరాబాద్ చేరుకున్న కమిటీ చైర్మన్ సిద్ధాంత దాస్, సభ్యులు సిపి గోయల్, సునీల్ లిమయి, జేఆర్ భట్ సర్వే నెంబర్ 24లోని భూములను పరిశీలించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను సుప్రీంకోర్టుకు అందజేయనున్నారు. టీజీఐఐసి ఈ భూముల చెదను చేపట్టిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి నివేదిక అందజేయాలని కమిటీకి ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ చైర్మన్ సిద్ధాంత దాస్, మరో 2 సభ్యులు హైదరాబాద్కు చేరుకున్నారు. కంచె గచ్చిబౌలి భూములలో పరిశీలన జరిపి వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేస్తున్నారు. కాగా భూములు ప్రభుత్వానివేనంటూ టీజీఐఐసి అధికారులు పలుచోట్ల బోర్డులు పెట్టారు. కమిటీ రాక నేపథ్యంలో హెచ్సియులో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈస్ట్ క్యాంపస్కు వెళ్లే రహదారిని దిగ్బంధనం చేశారు. సుమారు గంట పాటు హెచ్సియులో ఉన్న కమిటీ అనంతరం జూబ్లీహిల్స్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రానికి బయలుదేరి వెళ్ళింది. కాగా హెచ్సియు విద్యార్థులు 5గురిని అక్కడికి వచ్చి కలిసి తమ అభిప్రాయాలను చెప్పాలని కమిటీ సూచించినట్టుగా సమాచారం. శుక్రవారం పర్యావరణ చట్టాల ఉల్లంఘనపైన అభ్యంతరాలు వ్యక్తం చేసిన సంస్థలు, ఎన్జీఓల అభిప్రాయాలను సేకరించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు సుప్రీంకోర్టు పరిధిలోని సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీతో తాజ్ కృష్ణ హోటల్ మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలోని బృందం భేటీ అయ్యింది. కంచె గచ్చిబౌలి భూముల్లో క్షేత్రస్థాయి పరిశీలన, వాస్తవ పరిస్థితులపైన కమిటీకి బీఆర్ఎస్ పార్టీ బృందం నివేదిక సమర్పించింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో వాస్తవాలను కమిటీకి వివరించారు. బీఆర్ఎస్ బృందంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావుతో పాటు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, దేవి ప్రసాద్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తదితరులు ఉన్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.